మన ఇండియాలో ఆడపిల్లలకి సొసైటీలో సేఫ్టీ లేదు. అండ్ అలాగే ఇప్పుడు ఉన్న కాలంలో ఇంట్లో కూడా సేఫ్టీ లేదా? రీసెంట్‌గా ప్రసాద్ కోయట్ యూట్యూబర్ వీడియో మీ అందరూ చూసే ఉంటారు కదా! తన ఆడపిల్ల మీద, తన కూతురు మీద చెయ్యేసిన వాడిని ఇండియా వచ్చి నరికెళ్ళిపోయాడు. నేను చెప్తున్నా ఆయన చేసింది 100% కరెక్ట్. ఆయన చేసిన పని చూసాక నాకు ఈ సీన్ గుర్తొచ్చింది. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. కువైట్‌లో డ్రైవర్‌లా చేసుకునే వ్యక్తి ఇండియా వచ్చి ఒక వ్యక్తిని చంపి మళ్ళీ వెళ్ళిపోతానికి కారణం ఏంటి? అంటే తన ఆడపిల్ల మీద చెయ్యేస్తే పోలీసులు ఏం చేయలేకపోయారనే ఈ పని చేశానని చెప్తున్నాడు. అసలు దీని బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకున్నారా అండి ఈ వీడియోలో? ప్రసాద్ కువైట్ యూట్యూబర్. ఈయన మీరు ఇంతకుముందు వీడియోస్‌లో చూసే ఉంటారు. ఈ కువైట్ అనే దేశంలో డ్రైవర్‌లాగెళ్ళి ఆయన చేసే పనుల్ని అందరికి తెలియాలి. అసలు ఎంత కష్టపడుతున్నారు ఏందా అని వీడియోస్ తీసి యూట్యూబ్‌లో పెట్టి అందరికి షేర్ చేస్తున్నారు. అలాంటిది ఆయన వచ్చి ఇండియా వచ్చి ఎందుకు ఒక వ్యక్తిని మర్డర్ చేసి ఎళ్లారు. దీని బ్యాక్ స్టోరీ గనుక చూస్తే ఆయన ఒక వీడియో పెట్టేసారు ఆల్రెడీ. ఆయన చెప్పేదేందంటే కొన్ని నెలల క్రితం వాళ్ళ వైఫ్‌ని కూడా కొద్దిగా అమౌంట్ ఇబ్బందుందని వాళ్ళ వైఫ్‌ని కూడా కువైట్‌కి తీసుకొచ్చారంట. అప్పుడు వాళ్ళ పిల్లని 11 ఇయర్స్ పిల్లని వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చారంట. అయితే అక్కడ వాళ్ళ వైఫ్ వాళ్ళ మావయ్య అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్న, ఈ అమ్మాయి పనుకున్న టైంలో 11 ఇయర్స్ మనవరాలు వయసు. ఒక మనవరాలతో ఆడిపిచ్చి అసలు తనకి మంచి చెడు చెప్పాల్సిన వ్యక్తి, అమ్మాయి పనుకున్నప్పుడు బట్టలు తీసేసి చెస్ట్ దగ్గర అండ్ అలాగే ప్రైవేట్ పార్ట్ దగ్గర గట్టిగా ఒత్తాడంట. అండ్ తను ఒక తాత పొజిషన్‌లో ఉండి చేసే పనులేనా అయి. అయితే ఈ అమ్మాయి అరిసిద్దేమో అని అక్కడ నోరు గట్టిగా నొక్కేసి చాలా ఇబ్బంది పెట్టాడంట. అయితే అమ్మాయి అప్పుడు కొద్దిగా చెయ్యి తోసేసి వాళ్ళ పిన్నిని పిలుస్తే, వాళ్ళ పిన్ని వచ్చి చూసి దగ్గర తీసుకొని ఆ అమ్మాయిని బెదిరిచ్చిందంట. ఎందుకంటే మీ ఇంట్లో చెప్పమాకు తాత ఇలా చేశాడు అని. అంటే ఓకే. ఆమె ఆలోచించిందేంటంటే వాళ్ళ తాత మీద సీరియస్ అయ్యి బయటికెళ్తే పరువు పోయిద్దేమో అని ఆలోచించి చెప్పిందని సరే అనుకుందాం. తర్వాత వాళ్ళ అక్కకి ఫోను చేసి ఇట్లా మా ఇంట్లో పొజిషన్ బాలేదు. వచ్చి మీ పిల్లని తీసుకెళ్ళిపోండి మీరే పెంచుకోండి అని చెప్పారంట. చెప్పాక తర్వాత అసలు ఏమైందా ఏందా అని వాళ్ళ అమ్మొచ్చి గట్టిగా భయపడిపోయింది ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పకుండా. వాళ్ళమ్మ దగ్గరొచ్చి అన్నీ ఏందా అని అడిగితే, ఇక్కడ గూడా వాళ్ళమ్మ అదే ప్రసాద్ వాళ్ళ వైఫ్ ఏమనుకుందంటే, ఈ అమ్మాయి వాళ్ళనేమైనా ఇబ్బంది పెట్టిందా? దానివల్లే వాళ్ళు తీసుకెళ్ళిపోమంటున్నారా? నీ వల్ల వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారా అని అడిగితే, ఈ నిజం బయటపడిందండి. ఇట్లా వాళ్ళ తాత, ఇట్లా వాళ్ళ మావయ్య ఇట్లా నన్నిట్లా చేశారు అని ఆ అమ్మాయి వీడియో గూడా ఉంది. ఆయన ఛానెల్‌లో చూడండి. అయితే ఇదంతా జరిగాక ఇది వాళ్ళమ్మ ప్రసాద్ గారికి చెప్పాక ఆయన ఓకే అని పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారంట. కంప్లెయింట్ ఇస్తే పోలీసులు ఏం చేశారంటే ఆ టోల్‌ని పిలిచి ఇద్దరిని పిలిచి సెటిల్ చేసేసి ఈసారి నుంచి మీ అమ్మాయి జోలికి రారని సెటిల్ చేసి పంపించేశారు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ తప్పు చేసింది వాళ్ళ చెల్లండి. అందరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికి ఫోను చేసి ఇట్లా వాళ్ళు కేస్ పెట్టారు. మా మామయ్య ఇట్లా చేశాడు. చేస్తాం వల్ల వాళ్ళు కేస్ పెడితే నేను డబ్బులిచ్చి బయటికి తెప్పించేసాను మా మామయ్యని. అంటే వాళ్ళు నన్నేం చేయలేరు అని చెప్తాం వల్ల వీళ్ళకి చాలా కోపమొచ్చింది. ఈమె ఎళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో మళ్ళీ అప్పటికి కూడా వీళ్ళ వైఫ్ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో మళ్ళీ కంప్లెయింట్ ఇచ్చిందంట. ఇట్లా చెప్తుందండి మా అమ్మాయి పరువు తీస్తుందని. అప్పుడు పోలీస్ ఫోను చేసి వార్నింగ్ ఇస్తే ఆమె సూసైడ్ చేసుకుందంట. అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత ఆమె ఓకే బయటపడింది. ఆమె సమ్ పురుగుల మందు ఏదో తాగితే తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఆమె బయటపడింది. అప్పుడు ఎస్ఐ వచ్చేసి ఈమెను బెదిరిచ్చారంట. ఆమెకు గనక ఏమైనా అవుతే నీ మీద అటెంప్ట్ మర్డర్ కేస్ పెడతా అని. ఇదంతా ప్రసాద్ వీళ్ళంతా మాట్లాడుకొని జరిగాక ఓకే. అని అంతా మాట్లాడుకొని ఇదంతా సెటిల్ అవుతుందన్న టైంలో మళ్ళీ ఈమె ఎళ్లి అట్లానే అందరికి చెప్తూ మా మావయ్యని ఏం చేయలేకపోయారన్నట్టు అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాళ్ళ అమ్మాయిని ఒక ఆడపిల్ల పరువుని అట్లా తీయగలుగుతారండి. అది పెళ్లి కావాల్సిన అమ్మాయి. అలా చెప్పడం వల్ల ఈయన తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక పోలీస్ కూడా ఏం చెయ్యట్లేదు. నేనేం చేయాలని తట్టుకోలేక ఫ్లైటేసుకొనొచ్చి ఓ 3 రోజులు పర్మిషన్ తీసుకొని వచ్చి ఆయన చంపేసి ఎళ్ళిపోయాడండి. ఓకే. ఇక్కడ మనం 2 రకాలు ఆలోచించొచ్చు. జ్యుడిషియరీ, పోలీస్ సిస్టమ్ ఇదంతా ఉంది కదా! ఎందుకు ఇలా చేశారని. ఆయన ఇయన్నీ ట్రై చేసి వల్లగాక కోపమొచ్చి చేశాడు. ఓకే. కొద్దిగా ప్రసాద్ గారిది కూడా తప్పుంది. ప్రాణం తీస్తాం అనేది ఎంతవరకు కరెక్ట్. ఆయన శిక్ష పడేలా గట్టిగా ఎందుకంటే ఆయన సోషల్ మీడియా అనే పవర్ ఉంది ఆయనకి. ఓకే. ఆలోచిస్తుంటాడు వాళ్ళ అమ్మాయి పరువు పోయిద్దని. కానీ చంపినా గాని లాస్ట్‌కి ఆ అమ్మాయి పరువు ఎంతో కొంత అందరికి తెలిసేలా జరిగింది గదా! కాబట్టి ఆయన ఆలోచించి సోషల్ మీడియాని వాడుండాల్సిందేమో అని నాకనిపించింది. ఓకే. ఒక తండ్రి స్థానంలో ఉంటేనే ఆ బాధ తెలిసిద్ది గాబట్టి నేను 2 పక్కలా చెప్పలేము. జ్యుడిషియరీ సైడ్ ఆలోచిస్తే అట్లా చేయొచ్చు గదా! అని చెప్పొచ్చు. సో, ఫైనల్‌గా ఆయనేందంటే నేను ఒప్పేసుకొని వీడియో పెట్టాను. నేనే చంపేసింది ఆయన్ని. నేనొస్తున్నా ఇండియా. నేను సరెండర్ అవ్వబోతున్నా. నాకు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని లేకపోతే రాజకీయ నాయకులు అండ్ అలాగే
ఇతర యూట్యూబర్లు నాకు హెల్ప్ చేయండి. నాకు శిక్ష తగ్గేలా చూడండి. నేను చేసింది తప్పే. దాని నుంచి నన్ను బయటపడేలా చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఈయన కేస్‌లో మీరేమనుకుంటున్నారు? జ్యుడిషియరీ వైపు చూస్తే ఆయన కోర్ట్‌కెళ్ళి ఇట్లా జరిగిందని చేసుంటే ఎన్నో సంవత్సరాలు పట్టేదంటారా? లేతే కోర్ట్‌లో కేస్ ఎమ్మటనే ఆయన మీద ఏసేవాళ్ళా? లేతే ఈయన వచ్చేసి చంపేసి జనాలందరిలో భయం తీసుకొచ్చారా? ఈసారి చేస్తే ఇట్లా చేస్తారు జనాల్లో అని. అంటే ఫైనల్‌గా నేను చెప్పేదేందంటే మన కోర్టే కొద్ది లా మార్చాలండి. ఒక రేప్ లేతే ఒక ఆడపిల్ల మీద తన పర్మిషన్ లేకుండా చెయ్యేసిన వ్యక్తిని పోలీసులే డైరెక్ట్ ఉరిశిక్ష ఏసేస్తే చెప్తున్నా గదా! ఎవరైనా ఆడపిల్ల మీద చేయాలంటే భయపడతారు. కాబట్టి మన జ్యుడిషియరీలోనే ఒక లా తీసుకురావాలి. ఆడపిల్ల మీద రేప్ కానీ, చెయ్యి గాని ఏస్తే ఆయన బతకకూడదు ఆయనని. సో, మీరేమనుకుంటున్నారు ఈ కేస్ గురించి కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.